నమస్తే అండి. నా పేరు రాధిక. నీలాత్తు తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతే స్వోచ్ఛిష్టాయాం స్రజినీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ధనుర్మాసంలో 12వ రోజు 12వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. కనైత్ ఇళంకతైరుమై கன்றுக்கிரங்கி நினைத்து முளைவரியே நின்று பால் சோர நன்னைத்திள்ளம் ஷேராக்கும் நச்செல்வன் தங்காய் பணித்தலை வீஜ நின்வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எருந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்திள்ளத்தாரும் అరిందేలోరెంబావాయ్. ఓ సంపదలున్నవాని చెల్లెలా, సంపదలు అంటే ఆస్తులు, డబ్బులు, నగలు ఇవేవో కాదండి. ఇక్కడ సంపద అంటే లేగదూడలు కల గేదెలు, పాలు పితుకువారు లేక లేగదూడలను తలుచుకుని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బురదయగుచున్న ఒకానొక మహా ఐశ్వర్యవంతుని సంపన్నుని చెల్లెలా. ఎంత చక్కగా చెప్పిందో చూడండి గోదాదేవి. ఆవుల పొదుగుల నుండి పాలు ఎక్కువై కారిపోవడాన్ని సంపదగా వివరిస్తోంది. మా తలలపై మంచు కురుస్తున్నా నీ వాకిట నిలబడి ఉన్నాము. కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయిన రావణాసురుణ్ణి చంపిన శ్రీరాముడిని నోరారా కీర్తిస్తూ గానం చేద్దాం. ఏమమ్మా సుందరి, ఇంకనూ నోరు విప్పవా? మేలుకొనవా? ఏమీ గాఢ నిద్ర? ఊరివారికి అందరికీ నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము లెమ్ము ఓ గోపాలుని చెల్లెలా అంటూ మేలుకొల్పుతుంది. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాల్ తిరువడిగలే శరణం.